హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుమన్ తెలుగమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం అండ్ ఐ హోప్ మీరు అందరూ కూడా బాగున్నారు, సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. అండ్ అందరికీ గుడ్ మార్నింగ్. సో మేమైతే పొద్దున్నే నా డీటాక్స్ వాటర్ తాగేశాను. అండ్ ఏ రోజైతే మీకు బ్లాగ్ షేర్ చేస్తున్నా ఆ రోజు మా హస్బెండ్ చాలా ఎర్లీగా వెళ్ళిపోయారు. అండ్ ఎప్పుడైనా ముందే ఎర్లీగా వెళ్ళిపోతామని తెలిసినప్పుడు నేను రైస్ ఐటమే ప్లాన్ చేసుకుంటాను, కర్రీ రైస్ ఇవన్నీ సపరేట్గా కాకుండా. అండ్ ఈ మధ్య చాలా బిజీ అయిపోయామండి. నేను కూడా ఒక చిన్న అప్డేట్ మీ అందరితో షేర్ చేయాలి, అందుకే వీడియోస్ కూడా రెగ్యులర్గా పెట్టట్లేదు. అండ్ మేము కూడా ఒక కొత్త రొటీన్ అనమాట. సో తను మార్నింగే మాకన్నా ముందే వెళ్ళిపోయి సో ఈవినింగ్ కొంచెం తొందరగా వచ్చేలాగా ప్లాన్ అయితే చేంజ్ అయింది. అదంతా ఎందుకు ఏంటనేది నేను కమింగ్ వ్లాగ్స్లో షేర్ చేస్తాను. అండ్ పిల్లలు ఎవరూ లేవలేదు, 6:30 అవుతుంది కదా. సో తనకి బ్రేక్ఫాస్ట్ స్మూతీ చేసేసి ఇంకా నేను కూడా డీటాక్స్ వాటర్ అది తాగేశాను. సో తను వెళ్ళాక అప్పుడు ఇంకా పిల్లల్ని లేపి మా యాక్చువల్ రన్నింగ్ రొటీన్ స్టార్ట్ అవుతుంది అనమాట. డేని కూడా నేను ముందు రోజు నైటే ప్లాన్ చేసుకుంటా అండి, ఎలా చేయాలి, ఏం కుక్ చేయాలి, ఏంటి ఇవన్నీ. హలో గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. 6:30కి ఆఫీస్. అలా చేంజ్ అయిపోయావు. ఎర్లీగా రావచ్చు, సాయంత్రం మార్చి వెళ్తున్నాను. అన్నీ అయ్యాయా? పెరుగులో ఉప్పేసి పెట్టాను ఆల్రెడీ, చూసుకో. యాక్చువల్గా నేను రైస్ ఐటమ్ అని మర్చిపోయాను, ప్లెయిన్ రైస్ అయితే ఉప్పేసేదాన్ని, లేకపోతే ఓకేలే. షూ వేసేసుకో. అండ్ ఎవ్రీడే ఈజ్ నాట్ సేమ్, రొటీన్ ఎప్పుడు ఒకేలా ఉండదు. టాస్క్లు ఏవైతే చేయాలో అవి కామన్గా ఉంటాయి, లైక్ కుకింగ్, హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళడం, పిల్లలు కింద గార్డెన్కి వెళ్ళడం. బట్ ఒక్కొక్క రోజు ఒక్కోలా ఉంటుంది అనమాట. అంటే ముందు రోజు ఎలా ఉంది అన్నదాన్ని బట్టి నెక్స్ట్ డే డిపెండ్ అవుతుంది. అండ్ కుకింగ్ కూడా నేను ముందే ప్లాన్ చేసుకుంటాను కాబట్టి నాకు కష్టం అనిపించదు. అండ్ ఇక్కడ మా హస్బెండ్కి సెండ్ ఆఫ్ ఇస్తున్నాను. అండ్ ఇది సొరకాయ మొక్క నేను వేసానని చెప్పాను కదా, అది మంచిగానే గ్రో అయింది. అండ్ ఇప్పుడు ఇంకా బయట కొంచెం చల్లగా ఉంటుంది కాబట్టి సింగిల్ డిజిట్లోనే నేను ఇక్కడ విండో దగ్గర పెట్టుకున్నా. సో సఫిషియంట్ లైటింగ్ వస్తుంది అనమాట, అందుకని మంచిగా గ్రో అవుతుంది. సో బయట టెంపరేచర్ సెటిల్ అయ్యాక అప్పుడు షిఫ్ట్ చేద్దాం అన్నట్టు ఇంకా ఇంట్లోనే ఉంచేసాను. అండ్ ఐ వాజ్ ఈగర్లీ వెయిటింగ్ అనమాట, ఎప్పుడు ఫ్లవరింగ్ వస్తుంది, ఎప్పుడు ఫ్రూటింగ్ స్టార్ట్ అవుతుంది అని. అండ్ ఇదిగోండి మా హస్బెండ్ అయితే ఇంకా సైకిల్ మీద స్టార్ట్ అయిపోయారు. వెదర్ బాగుంటే మ్యాక్సిమం సైకిల్ మీద వెళ్ళి అక్కడి నుంచి రైల్వే స్టేషన్ నుంచి తను ఆఫీస్కి వెళ్తారనమాట. ఒక 1 hour ట్రావెల్ ఉంటుంది తనకైతే ఆఫీస్కి. సో తనకైతే మంచిగా సెండ్ ఆఫ్ ఇచ్చేసి నిన్న డీటాక్స్ వాటర్ కంప్లీట్ చేసుకొని ఇంకా అప్పుడు పిల్లల్ని లేపుతాను, వాళ్ళు బ్రేక్ఫాస్ట్ అంతా రెడీ చేసేసి. డిష్ వాషర్ కూడా నేను మోస్ట్లీ నైటే పెట్టుకుంటా అండి, నైట్ ఏదైనా పనిలో ఉండి మర్చిపోయి లేదంటే కొంచెం ఖాళీగా ఉందనుకుంటే తప్ప. సో ఆ రోజు కొంచెం ఖాళీ ఉండడం వల్ల ఇంకా మార్నింగే పిల్లల్ని లేపే ముందే డిష్ వాషర్ కూడా పెట్టేసుకొని ఇంకా పిల్లల్ని కింద గార్డెన్లో డ్రాప్ చేసి నేను వెదర్ బాగుందని వాకింగ్కి వచ్చాను అనమాట. ఇంకా చెర్రీ బ్లాసమ్ లాస్ట్లో ఉన్నప్పుడైతే బయట మంచిగా బర్డ్ సౌండ్స్ వస్తూ చాలా ప్లెజెంట్గా అనిపించింది. కొంచెం ఆ ఒక్కరోజే నాకు కొంచెం ఖాళీ ఉందన్నమాట. నెక్స్ట్ డే నుంచి ఇట్స్ లైక్ రన్నింగ్ రేస్, అది ఎందుకని చెప్తాను. సో అందుకే పీస్ఫుల్గా ఒక 1 hour పాటు వాకింగ్కి అలా స్ట్రీట్స్ అన్నీ వెతుక్కుంటూ ఎక్స్ప్లోర్ చేస్తూ బయటంతా మంచిగా బర్డ్ సౌండ్స్ వింటూ ఆ వెదర్ని ఎంజాయ్ చేస్తూ ఇంకా చెర్రీ బ్లాసమ్ చెట్టు కనిపిస్తే ఇంకా అక్కడికి వెళ్ళి ఒక లాస్ట్ చెర్రీ బ్లాసమ్ కొమ్మ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాను అనమాట. నాకు మోస్ట్ ఫేవరెట్. అండ్ ఎంత ఫాస్ట్గా వస్తే అంత తొందరగా రాలిపోతే చాలా బాగుంటుంది. కొంచెం దూరంలోనే ఉంది, ఇంకా వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేసి ఆ వెదర్ని, ఆ ఫ్లవర్స్ని ఒకటి తెంపుకొని తీసుకొచ్చాను అనమాట. చూడండి ఎంత బాగుందో కదా. మళ్ళీ ఇంకో 1 year ఆగాలి ఇది చూడాలంటే. అండ్ నేచర్ని ఆస్వాదించడంలో ఒక మంచి హ్యాపీనెస్ ఉంటుంది నిజంగానే. ఇలాంటి చిన్నవి మనం పట్టించుకుంటూ ఉంటే
మన లైఫ్‌లో ఉన్న చాలా స్ట్రెస్ పోతది. నాకనిపిస్తది ఎస్పెషల్లీ నేచర్, ప్లాంట్స్, ఫ్లవర్స్ వీటితో కనెక్ట్ అయినప్పుడు. ఎంతమందికి ఇలా అనిపిస్తుందో నాతో షేర్ చేయండి. అండ్ ఒక కొమ్మ తెచ్చా అని చెప్పాను కదా! ఇంకా బెడ్‌రూమ్‌లో టేబుల్ ఉంటే దానిపైన అరేంజ్ చేసుకున్నా అనమాట ఇలాగా. చూసి మురిసిపోతూ ఉన్నా 4, 5 రోజులు ఇవే లాస్ట్ అని చెప్పి. అండ్ ఇంకా కిచెన్‌లోకి మంచిగా మార్నింగ్ కొంచెం క్లౌడీగా ఉంది కదా! సో, కొంచెం సన్నీగా వచ్చింది. అండ్ ఈలోపు ఇంకా నా పనులన్నీ కంప్లీట్ చేసుకున్నా. ఇంకా స్నానం చేసేసాను. అండ్ ఇక్కడ వచ్చేసి జ్యువెలరీ ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. ఇంకా తర్వాత డేస్ అంతా నేను ఫుల్‌గా బిజీగా ఉండబోతున్నా. సో, నేను అనుకునే ఏ పనులు అవ్వవనమాట. అందుకని చెప్పి ఇంకా ఆ రోజు ఎలా అయినా అవ్వాలి. ఇంక అప్పటికి టైం లేదు పెద్దగా. ఏదో ఒక వీడియో ఏదో షూట్ చేసుకున్నాను అప్పుడు. షూట్ చేసుకొని ఇంకా ఈ జ్యువెలరీ అంతా ఎప్పటినుంచో అనుకుంటున్నా. తేములో ఈ కవర్స్ ఆర్డర్ చేశానని చెప్పాను కదా! ఇంకా అవన్నీ జ్యువెలరీ చాలా సెట్స్ ఉన్నాయి. నేను అన్ని బాక్సెస్ పెట్టడానికి ప్లేస్ లేదు. ఇంకా ఇలా కవర్స్ అయితే బెస్ట్. ఏదన్నా పిక్ చేసుకోవడానికి, చూసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. అన్నీ ఒక బాక్స్‌లో ఉంటే కష్టమైపోతుందనమాట. ట్రావెల్ చేసినప్పుడు తీసుకెళ్ళాలన్నా ఈజీగా కవర్ ఒక్కటి తీసుకొని వెళ్ళిపోవచ్చు కదా అన్నట్టు ఇంకా అన్ని సెట్స్ అన్నీ డివైడ్ చేస్తున్నా. ఎందులో ఇయర్ రింగ్స్ ఉంటాయి, ఎందులో చైన్స్ ఉంటాయో నాకు అసలు తెలీదనమాట. అన్నీ కలిపి ఒక దాంట్లో పెట్టేస్తాను. ఎందుకంటే ఆర్గనైజింగ్‌కి స్పేస్ చాలా తక్కువ ఉంటది ఇక్కడ. అండ్ జ్యువెలరీకి రకరకాల ఏమంటారు సేవింగ్ టిప్స్ ఉంటాయి కదా! నాకైతే స్పెసిఫిక్‌గా ఏం తెలీదండి. నేను అంత పర్టిక్యులర్‌గా ఉండను. ఎందుకంటే నేను వేసుకునేది తక్కువ. అండ్ ఎప్పుడైనా అకేషన్ వచ్చి దీనికి కావాలి అనుకున్నప్పుడు మాత్రం నాకు వెతుక్కునేంత టైం ఉండదు. పిల్లల్ని రెడీ చేసి నేను రెడీ అవ్వడానికి అంత ఇంట్రెస్ట్ చూపియననమాట. సో, ఏదో ఒకటిలే అన్నట్టు వేసేసుకుంటా. లేదా సింపుల్‌గా బ్లాక్ బీడ్స్ వేసేసుకుంటాను. అండ్ ఈ పర్టిక్యులర్ బాక్స్ వచ్చేసి ఇయర్ రింగ్స్ కోసం అనమాట. చిన్న చిన్న స్టడ్స్ లాంటివి. సో, ఎక్కువ పెద్దవి పట్టవు. సో, ఎప్పుడైనా నాకు ఇలాంటి స్టడ్స్ అవి పెట్టుకోవడం ఇష్టం కొంచెం. ఎప్పుడైనా మార్చే ఓపుకుంటే ఇలా పెట్టుకుంటా అనమాట. అండ్ ఇది మీషోలో, అమెజాన్‌లో అన్నిట్లో దొరుకుతుందండి జ్యువెలరీ బాక్స్. రౌండ్‌గా చిన్న స్పేస్‌లో ఉంటది. చాలా బాగుంటాయి అనమాట. అంటే ఆల్మోస్ట్ ఒక 12 సెట్స్ ఏమో పడతాయి అందులో. చాలా నీట్‌గా ఉంటది. గోల్డ్ కూడా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. బట్ నాకు ఇక్కడ అంత గోల్డ్ అయితే ఏం లేవు. ఇంకా అందుకని చెప్పి చిన్న చిన్న విడిగా స్టడ్స్ కొనుక్కున్నవి, చిన్న ఇయర్ రింగ్స్ లాంటివి అక్కడ పెట్టుకున్నా. అండ్ ఇలా కవర్స్‌లో కొంచెం పర్ల్ టైప్‌లో అన్నీ ఒకటి అండ్ స్టోన్ ఒకటే కలర్ ఉన్న ఒక దగ్గర. సో, అలా పెద్ద పెద్ద కవర్సే ఉన్నాయి కదా కొంచెం. కవర్స్ అయితే చాలా బాగున్నాయి. సో, ఉన్నంత వరకు అరౌండ్ 15-20 కవర్స్ ఉన్నాయన్నమాట. ఉన్నంత వరకు ఇలా కంప్లీట్‌గా ఆర్గనైజ్ చేసుకున్నా. అండ్ పిల్లలు ఉంటే ఇవన్నీ తీయడం ఇంపాసిబుల్. అండ్ పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ లాంటివి కొంచెం ఏమంటారు జెయింట్‌గా ఉన్నవన్నీ ఒక బాక్స్‌లో వేసుకున్నాను. సో, పిక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటాయని చెప్పి. అండ్ కవర్స్‌లో అయితే అవి హోల్డ్ అవ్వవన్నమాట. సో, ఇంక ఇవన్నీ సర్దుకొని ఇంక ఫాస్ట్‌గా పిల్లల్ని తీసుకురావడానికి పరిగెత్తుకొని వెళ్ళాను. అండ్ దక్షిత్ వాళ్ళ కిండర్ గార్డెన్‌లో పిల్లలకి సింగిల్ ఫొటోస్, గ్రూప్ ఫొటోస్ తీస్తున్నారనమాట. బయట నుంచి ఫోటోగ్రాఫర్ వచ్చేసి మనం పే చేసి ఫొటోస్ తీసుకోవాలి. చాలానే పే చేసాము. ఇద్దరికి కలిపి ఫొటోస్‌కి ఆల్మోస్ట్ 9,000 ఎంతో అనమాట. బట్ వాళ్ళైతే మంచిగా ఒక బ్యాక్‌గ్రౌండ్ వేసి, సెటప్ వేసి, మంచిగా నవ్విస్తూ వచ్చాయి ఫొటోస్ అయితే. బట్ మనలాగా అంత బ్రైట్ చేసి అలాంటివి ఏమి ఇవ్వలేదు. కొంచెం డల్‌గా ఉన్నాయి కానీ వాళ్ళు నవ్వుతూ ఇద్దరు కూర్చొని మంచిగా ఫొటోస్ దిగారు. సో, ఐ థాట్ షేర్ చేసుకుందాం అనిపించింది మీతో. ఇంకా వాళ్ళైతే పిక్ చేసుకొని తీసుకొస్తున్నాను అనమాట. సో, అప్పుడప్పుడు ఇలా ఇద్దరికి 2 తీసుకెళ్తాయి. ఈ మధ్య ఈ స్కూటర్ లాంటివి అక్కడ పెట్టనివ్వట్లేదు అనమాట కిండర్ గార్డెన్‌లో. ఇద్దరిని ఒకటే స్ట్రాలర్‌లో వేసుకెళ్తుంటే ఆన్ ది వేలో వెళ్ళే వరకు కొట్టుకుంటూనే ఉంటున్నారు. తోసుకుంటూ, కొట్టుకుంటూ. రోడ్డు మీద సగం మంది మమ్మల్నే చూస్తూ ఉంటారనమాట పొద్దున్నే. సో, ఇదొక ఏమంటారు ఒక పెద్ద ఇష్యూ లాగా అయిపోయింది. వాడు ఒక్కొక్కసారి నడుస్తారు, ఒక్కొక్కసారి కూర్చుంటా అంటాడు. అషి ఒప్పుకోదు. అసలు వీళ్ళు ఫైటింగ్స్‌తో నాకు డేలో సగం స్ట్రెస్సే చాలా పెరిగిపోతుందనమాట. అసలు ఎలా ఆపాలో కూడా అర్థం కావట్లేదు. ఇద్దరిని చెరొక రూమ్‌లో పెట్టాలేమో అన్నంత రేంజ్‌లో కొట్టుకుంటున్నారనమాట. సో, కిడ్స్ అంతే ఉంటారు కదా! ఈ ఫేజ్ ఎప్పుడు వెళ్తదా? ఎప్పుడు ఇంకొంచెం ముందుకెళ్తాను అడ్వాన్స్డ్‌గా అని వెయిట్ చేస్తున్నా నేనైతే. చాలా స్ట్రెస్ అయిపోతుంది ఈ మధ్య కాలంలో. మెయిన్ వీళ్ళిద్దరిని సెపరేట్ చేయడం తెలియట్లేదు నాకు. ఎంత ఆపినా ఏదో ఒక రకంగా ఇద్దరు కొట్టుకుంటున్నారు. సో, వాళ్ళ కిండర్ గార్డెన్‌లో ఉన్నంత సేపే కొంచెం పీస్‌ఫుల్‌గా ఉంటున్నాం. అండ్ ఈ సమ్మర్ వచ్చినప్పుడు ఏమంటారు చెర్రీ బ్లాసమ్ తర్వాత నాకు బాగా నచ్చే ఫ్లవర్స్ ఇవి. వీటి నేమ్ నాకు కరెక్ట్‌గా గుర్తు రావట్లేదు. ఏదో క్రీపర్ అంటారు దీన్ని. ఎంత బాగుంటుందంటే అసలు మా ఇంటి ఎదురుంగానే ఉంటది. ఎవ్రీడే చూస్తూ ఉంటాను.
బంచెస్‌గా 3 కలర్స్‌లో ఉంటదనమాట. నాకైతే చాలా పీస్‌ఫుల్‌గా అనిపిస్తది. చెర్రీ బ్లాసమ్ తర్వాత ఈ లావెండర్ షేడ్ బాగా అట్రాక్ట్ చేసిందనమాట నన్ను. అండ్ ఇంకా పిల్లలకి ఇంటికొచ్చాక ఫిష్ ఫ్రై చేస్తున్నాననమాట. సో, సింపుల్‌గా రెసిపీ చెప్తాను. చాలా బావుంటుంది. పసుపు, కారం, జింజర్ గార్లిక్ పేస్ట్, జీలకర్ర పౌడర్, ధనియా పౌడర్, గరం మసాలా అండ్ కొంచెం ఉప్పు. సో, ఇవన్నీ కొంచెం కొంచెం యాడ్ చేసుకున్నాను. అన్నీ వేసుకొని కలిపేసుకుంటున్నాను. ఇది పిల్లల కోసం చేస్తున్నాను. అందుకనే అన్నీ కొంచెం తక్కువ వేసాను స్పైసెస్ అవి. అండ్ నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో చాలామంది అడుగుతారండి, మీరు ఫిష్ ఎప్పుడు చూపించరేంటి? ఫిష్ కర్రీస్, ఫిష్ ఫ్రైలు ఇలాంటివి చూపించరేంటి అని అడుగుతారు. నేను చాలా తక్కువ. నేను బేసిక్‌గా సీ ఫుడ్ ఎక్కువ తిననండి. బట్ ఇక్కడ జర్మనీలో మేము తినే ఫిష్ ఏదైనా ఉందంటే అది సాల్మన్ ఒకటే. అది హెల్తీ అని చెప్పేసి అండ్ పిల్లల కోసం అని చెప్పి తీసుకొస్తూ ఉంటాను. ఇక్కడ సాల్మన్ కూడా డిఫరెంట్ సైజెస్‌లో, డిఫరెంట్ పీసెస్‌లో దొరుకుతూ ఉంటాయి. సో, నేను వెళ్ళినప్పుడల్లా మా ఫ్రిడ్జ్‌లో ఎప్పుడూ ఉంటూ ఉంటాయి అవి. అండ్ పిల్లలకి ఇన్స్టెంట్‌గా మా హస్బెండ్ కానీ ఎప్పుడైనా ఇన్స్టెంట్‌గా అడిగితే అప్పటికప్పుడు మ్యారినేట్ చేసి ఫ్రై చేసేస్తా. ఎప్పుడు షూట్ చేయలేదు ఆ రోజు, ఎందుకో ఎప్పుడు షేర్ చేయలేదు కదా అని షేర్ చేశాను. సాల్మన్‌లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ ఉమెన్‌కి. నాకు ప్రెగ్నెన్సీలోనే కొంచెం ఏదైనా ఫిష్ తిన్నానంటే అది సాల్మన్ ఒకటే. ఇంక అప్పటి నుంచి కొంచెం అలవాటు చేసుకున్నా. ఇందులో అస్సలు ముళ్ళు ఉండదు. కొంచెం ఎక్స్‌పెన్సివ్ గానీ హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయి. అండ్ ఇక్కడ దొరుకుతుంది కూడా మాకు రెగ్యులర్‌గా. ఇంక ఇది ఒక్క ఫిషే తెచ్చుకొని ఓన్లీ ఫ్రై ఒక్కటే చేస్తా. నేను పులుసులు, ఇగుర్లు అలాంటివి ఏమీ చేయను. మా హస్బెండ్ కూడా అడగరు. తనొక్కళ్ళే తింటారు కాబట్టి. ఇంక అందుకని ఎప్పుడైనా ఇలా ఫ్రై చేసుకొని తింటాం అనమాట. మంచిగా రోస్ట్ చేస్తా. అండ్ దీనికి ఆయిల్ కూడా ఎక్కువ పడదు. అండ్ నేను క్యాస్ట్ ఐరన్ పైన కొంచెం చిన్న ఫ్లేమ్ పెట్టి చేస్తా అనమాట. పీసెస్ కూడా థిక్‌గా ఉండడం వల్ల చాలా టైం పడుతుంది ఫ్రై అవ్వడానికి. ఓన్లీ ఈ పాన్ పైనే నేను ఫ్రై చేస్తా. ఎయిర్ ఫ్రైయర్‌లో వాటిల్లో చేయననమాట. మంచిగా రోస్ట్ అయితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అప్పటికప్పుడు ఇన్స్టెంట్‌గా చేసుకోవచ్చు. సో, అలా మా ఫిష్ స్టోరీ అనమాట. చాలామంది అడుగుతూ ఉంటారు ఎప్పుడు కర్రీ షేర్ చేయరని. సో, పిల్లలకి ఇలా చేసి ఇచ్చేసి ఇంకా మేము బయటికెళ్దాం అనుకున్నాం గానీ ఆ ప్లాన్ అవ్వలేదు వర్షం పడడం వల్ల. ఇంకా వేడి వేడిగా సాంబార్ చేసుకొని మంచిగా ఆలు పరాటాతో మా డిన్నర్‌ని ఎంజాయ్ చేశాము. సో, నాకు చాలా ఇష్టం అనమాట ఈ కాంబినేషన్. నేను టీసీఎస్‌లో వర్క్ చేసినప్పుడు అలవాటు పడ్డాను. అక్కడ సాంబార్, ఆలు పరాటా ఇదేం కాంబినేషన్ రా బాబు అనుకున్నాను గానీ నాకు ఫేవరెట్ అయిపోయిందనమాట పోనీ. ఇంక అప్పుడప్పుడు ఇది చేసుకుంటూ ఉంటా. క్లైమేట్ బాగుంది కాబట్టి బయట వర్షంలో. అండ్ నెక్స్ట్ డే పొంగల్ కూడా చాలా బాగుంది. సో, నెక్స్ట్ డే పొంగల్ బ్రేక్‌ఫాస్ట్ అనమాట. సో, అలా ప్లాన్ చేసుకున్నాము. అండ్ నైట్ డిన్నర్ చేస్తూ నాకు ఏదో ఒకటి తింటూ చూడడం చాలా ఇష్టం. అది చాలా సార్లు షేర్ చేశాను. అండ్ ఎప్పుడు నేను వెతుక్కొని పెట్టుకుంటా అనమాట ఏం చూడాలి ఏంటి అని. ఈ మధ్య ఏమి పెద్దగా రిలీజ్ అవ్వక ఏం చూడాలో కూడా అర్థం కావట్లేదు. అండ్ డిస్నీ హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్, ఆహా! ఈ 4 వస్తాయి. ఈ 4 చూస్తా అనమాట ఏదో ఒకటి. అండ్ ఇవి మేము ఇండియా నుంచి పర్చేస్ చేసుకొని ఇక్కడ యూజ్ చేసుకుంటామండి వీపీఎన్ ద్వారా. సో, కొంతమంది అడిగారు ఇన్‌స్టాగ్రామ్‌లో మీకు ఎలా వస్తది అని. సో, వీపీఎన్ తీసుకొని ఇండియాలో పే చేసుకొని ఇక్కడ చూసుకుంటాం అనమాట. అవే క్రెడెన్షియల్స్ యూజ్ చేసి. అండ్ నాకు యానిమేషన్ మూవీస్ కూడా చూడడం ఇష్టం అనమాట. ఒక్కొక్కసారి అవి కూడా ఎంజాయ్ చేస్తా. ఏదైనా మంచి ఇంట్రెస్టింగ్‌గా వస్తే. సో, మీ 4 వస్తే ఇంకా అది పెట్టుకొని అది చూస్తూ మంచిగా మా డేని స్పెండ్ చేశాము. అండ్ నెక్స్ట్ డే షాపింగ్‌కెళ్ళాం. నా బర్త్‌డే షాపింగ్. ఎక్కడికెళ్ళాం, ఏం చేసాం ఇదంతా కూడా నెక్స్ట్ వ్లాగ్‌లో షేర్ చేస్తాను. స్టే ట్యూన్డ్ అండ్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. టేక్ కేర్.